మంచి రోజున మీకు మంచి జరగాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ మరి అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ వ్యవస్థ ఈ రోజు వచ్చి కలెక్టర్ ఆఫీసు ముందర దాదాపు 12 రోజుల నుంచి మీ దీక్షలు చేపడుతూ మా న్యాయమైన కోరికలు నెరవేర్చండి అని ఈరోజు ప్రతి ఒక్కరు గారు ఇక్కడికి వచ్చి మీరు నిరసన తెలియజేస్తున్న మీ సభకు అధ్యక్షురాలుగా భారతి గారికి సభాధ్యక్షురాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు ఊటు నరసింహ గారికి, నగర టీఎన్టీసీ అధ్యక్షులు పూర్వభాష గారికి, ఇక్కడున్న అంగన్వాడీ పార్టీ కుటుంబ సభ్యులకు, టీచర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నేను యొక్క ఏది జరగకుండా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అని కూడా తోడుగా తెలియజేస్తున్నా. ఇక్కడ మాజీ శాసనసభ్యులు అనంతపురం ప్రభాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ రాష్ట్ర పూర్తిగా మేము మీకు మద్దతు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా మీకు అండగా ఉంటుందని కూడా ఈ సభలో కూడా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకి న్యాయమైన కోరికలు నెరవేర్తా మన ప్రభుత్వం వస్తుంది, మనందరి ప్రభుత్వం వస్తుంది, నేను మాట్లాడేటప్పుడు మన వైపును మనందరి ప్రభుత్వం ఈ తలరాత్రి మారుస్తానని ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా నిన్ను నిలదీసేవాళ్ళ ఏదే దొరకకుండా ఏం కోరుతున్నారు వాళ్ళు? నీ ముఖ్యమంత్రి స్థానానికి కోరుతున్నారా, లేకపోతే ఎమ్మెల్యే సీట్లు కోరుతున్నారా, లేకపోతే జడ్పీ చైర్మన్ ఇమ్మంటున్నారా, లేకపోతే టీడీపీ బోర్డు మెంబర్లు అడుగుతున్నారా, లేకపోతే మీ సొంత సలహాదారుడు సభలో అనుకుంటారండి సలహాలు ఇచ్చేదానికి సలహాదారులు పడవడుతున్నారా? వాళ్ళు అడిగేది ఏమడుగుతున్నారు? మాకు వేతనాలు పెంచండి, మా గౌరవం పెంచండి. మేము ఈరోజు అంగన్వాడీలో మేము పనిచేస్తున్నాం, అన్ని అధికారులతో సమానంగా మేము ఉద్యోగాన్ని నిర్వహిస్తామని వాళ్ళని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 12 రోజుల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితిలో అంగన్వాడీలందరూ చిన్న పిల్లల నుంచి అనేక రకాల వ్యవస్థల్లో మరి పనిచేస్తుంది. నా అంగన్వాడీ టీచర్లే రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడింది. ఆ పార్టీ కార్యకర్తల కష్టమైన రోజుల దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతామనే ఓ భయంతో మరి మహిళలు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా తల్లులు అని ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అందరికీ ముద్ర పెట్టారు. అందరికీ నా చెల్లెమ్మ, నా అక్క, నా అమ్మ, నా తోడబుట్టి నేను అన్నొస్తున్నాను అని ఎన్నో రకాలుగా చెప్పారు. దాని భాగంగా రోజే ఏం చెప్పాడు? ఆడబిడ్డ కళ్యాణం చేస్తే బుల్లెట్ వస్తానో లేదు కానీ మా జగనన్న పరిగెత్తుకొని అక్కడికి వస్తానలేదు. ఏదికి ఆ రోజు అయితే ఏదైతే మాట ఇచ్చారని ఈ రోజు అడుగుతా ఉంటే సీఎం గుట్టానికల్లా ఈ ప్రభుత్వానికి సీఎం గుట్టానిక లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే దోచుకున్నావా, దాచుకున్నావా, ఇదే కానీ ఏలేదు లేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఒకటి తెలియజేస్తున్నామా, మీరు ఇక్కడ మా చెల్లెలు, మా అక్క ఉన్నారు, మా యొక్క ఆడపడుచు ఉన్నారు. సొంత చెల్లికే, సొంత తల్లికే న్యాయం చేయలేడు. మనం ఇంతమందికి ఏ న్యాయం చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అందుకే జగన్మోహన్ రెడ్డికి సరైన కోల్పోవడం చెప్పాలంటే
సమర్థమైన నాయకుడు, ప్రజల పక్షాన నిలబడే నాయకుడు, ఉద్యోగుల పక్షాన నిలబడే నాయకుడు, రైతాంగానికి, కార్మికులకి, కర్షకులకు, విద్యార్థులకి అన్ని రకాలుగా న్యాయం చేసే వ్యక్తిని, రాజకీయ అనుభవం వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనకి న్యాయం జరుగుతుంది. మన ఇంట్లో మన అన్న తమ్ముడు ఉంటాడు, మనకొక తండ్రి ఉంటాడు. తండ్రి వాడు సమర్థంగా ఉంటే, మంచి తండ్రిగా ఉంటే మన ఇంట్లో కుటుంబం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆ కొడుకుల్ని తీర్చి ఏ విధంగా ఎత్తాలి, వాళ్ళు ఎంత చదివించాలి, ఎంత ఉద్యోగాలు ఇవ్వాలి, రైతాంగానికి ఏ విధంగా పనిచేయాలని తండ్రి వాడు సూచనలు సలహాలు ఇస్తే ఆ కుటుంబం బాగుంటుంది. తండ్రి పనికిమాలోడు అయితే పిల్లలు పనికిమాలోడు అవుతారు. తండ్రి మంచోడుకుంటే పిల్లలు బాగుంటారు. కూతురైనా, కొడుకైనా, మరి మనవరాలైనా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఒక తండ్రి మాత్రం ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు అడ్డదారులు, దొడ్డిదారులు, అవినీతి పనులు, అరాచకాలకి మారుపేరుగా ఉన్న వ్యక్తి, ఆర్థిక నేరగాడు, జైల్లో ఉన్న వ్యక్తి, 10 శుక్రవారు కోర్టు పోసిన వ్యక్తి, 11 ఛార్జీలు చేస్తున్న వ్యక్తి. ఆయనే మరి ఈ విధంగా అరాచకాలకు పాల్పడితే మనం ఎవరు కాపాడతారని కూడా ఏదో తెలియజేస్తున్నా. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిలదీసడుతున్నా. మా ఎన్నో టీచర్లకి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, వాళ్ళు ఏదైతే కోరికలు కోరుతున్నారో ఆ కోరికల్ని తప్పకుండా నెరవేర్చకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, మిగతాపక్షాలు కానీ ఈ ఎన్నో టీచర్లకి అండగా ఉంటాం. పోరాటం సాధించేంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతు ఉండాలి. అన్ని రకాల దగ్గర మీ ఎదురు కూడా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంటారు అనంతరామరెడ్డి. అయ్యా అనంతరామరెడ్డి గారు ఈరోజు 12 రోజుల నుంచి మరి ఎన్నో టీచర్లు కలెక్టర్ విధంగా కూడనుకున్నా, నీళ్ళనుకున్నా మరి రాత్రి ఈ రోజు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారే, దీక్షలు చేస్తున్నారే. ఏమన్నా మీ బాధ ఏటికి ఉన్నా మా ముఖ్యమంత్రి ఎరగబెట్టాను, వరద తీస్తాను, నేను చెప్తానని వచ్చి పలకరిస్తానని ఎమ్మెల్యే దద్దమ్మనిగా ఈరోజు మీడియాలో కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఎదుటి వాడు బాధ తెలుసుకోవాలి, వాళ్ళ బాధ ఏమైనా తెలుసుకోవాలి, వాళ్ళ బాధల్ని తీరుస్తామో లేదో కానీ మనకు వచ్చి ఏపీ యొక్క కష్టాలని అడగడానికి ఒక శాసనసభ్యుడు ఎప్పుడు ఉంది. ఆ శాసనసభ్యుడికి ఈ అవకాశం లేనప్పటికీ అది విభాగం రాజీనామా చేయాలన్నా ఈ ఏదో కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నారని తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఒకే వ్యవస్థే కాదు, అనేక రంగాలుగా, ఎన్నో రంగాలుగా అన్ని వ్యవస్థలు. మరి ఈరోజు ఉద్యోగాలకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం. ఈరోజు గొప్పగా చెప్తాడు మన జగన్మోహన్ రెడ్డి, అమ్మా ఇంకొక కేజీ బంగారు ఇస్తా, నాకంతా ఓర్కాయ. మరి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, రైతాంగానికి ఆదుకునే పరిస్థితి లేదు, పిల్లలకి సరైన సదుపాయం కల్పించట్లేదు. మరి ప్రభుత్వ హాస్పిటల్కి మెడిసిన్ కి 1000 కోట్ల దగ్గర వచ్చారు, మెడిసిన్ అందించే పరిస్థితి లేదు. 1 కేజీ బంగారు ఇస్తా అంట. ఎక్కడమైంది ఎవరైనా నమ్మే పరిస్థితినా? అందుకనే దేశాలు చెప్తున్నాం, మనంగా తెలుసుకోవాలి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ రోజు ఓట్లకు రావాల్సి వచ్చిందంటే అందరూ నమ్మి మోసపోయారు, నమ్మి నచ్చేట మునిగిపోయారు. మీరేం కాదు, ప్రతి ఒక్కరు ఒక్కచోరి ఒక అవకాశం, మన ప్రభుత్వం మనందరూ ప్రభుత్వం అని ఆ రోజు ప్రతి ఒక్కరు ఇక్కడికి ముద్దులు పెట్టి మన అన్నొచ్చినాడు, ఆదుకుంటాడు, మనం కాపాడుతాడు, మన మీద ధైర్యంగా రోజు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి ఇచ్చి గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆ రోజు పాదయాత్ర మనందరూ కలిసాడన్నామా. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా
పలకరించాడు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల కోసం ఎన్నుకునే వ్యక్తి, ప్రజలకి కట్టుబడి పనిచేయాలి వ్యక్తి. ముఖ్యమంత్రి అనేది కేవలం పరిపాలన చేయడానికే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదని కాదు. ఆ రోజు ఇంకోటి మిమ్మల్నే కాదు, రైతుల్ని రక్షణ ఉంచాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రైతు శ్రామిక వైఎస్ఆర్ పార్టీని రైతుల్ని ఏదైనా పార్టీలు పెట్టుకున్నా రైతులకు న్యాయం చేస్తా అన్నారు. రైతులు నమ్మి రాజధాని 34,000 ఎకరాలు ఈ రాష్ట్రాన్ని విడిపోయింది. 16,000 కోట్ల లోటు వచ్చేస్తూ ఉంది. మన రాష్ట్రానికి అమరావతి లేదు, రాజధాని లేదు, మన పొలాలు పైన పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండాలని మరి ఆ రోజు రైతులు ఇస్తే ఆ రైతులు ఏం చేశారమ్మా, నట్టేసి వచ్చి రోడ్డు మీద నెక్కొచ్చి అరెస్ట్ చేసి మహిళలను నెట్టుకోకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. మరి ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఏం చదువు చేస్తున్నారమ్మా మీరు? ఏమి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ సలహాదారులకు ఇచ్చే జీతం 50 మంది అమ్మా, 50 మందిని కొత్త సలహాదారులు పెట్టుకొని వాళ్ళకి 5 లక్షలు జీతాలు, వాళ్ళ మంచి మంచి భవనాలు, ఒక్క ఎవరైతే సలహాదారుడికి ఒక్క నెలకు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు 50 మంది కంటే 25 కోట్లు. ఆ 25 కోట్లు ఇస్తే నీకు 5 దగ్గర జీతాలు ఇచ్చే పరిస్థితుంది. ఈ ముఖ్యమంత్రి నీకు అవగాహన లేదు. అందుకని మేము ఉంటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కూడా చనిపోయిన రోజులు దగ్గరున్నాయి. ఈ రాష్ట్రానికి మీ యొక్క తలరాతలు, మీ పిల్లల తలరాతలు మార్చేయడానికి మళ్ళా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. మీ కష్టాన్ని తెలుగుదేశం జనసేన 2 కలిసి కదా మీ సమస్యల్ని 3 నెలల్లో ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ కష్టాలని కదా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి మీ కోరికలు నెరవేర్చదని కూడా ఈ 7 రోజుల్లో తెలియజేస్తున్నా. కొన్ని రోజులు మాత్రమే 4 నెలలు 9 నెలలు ఎన్నో కష్టాలు పడారు, ఎన్నో బాధలు పడారు, ఎన్నో ఇబ్బందులు పడారు, ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడారు. 3 నెలల్లో మీ కష్టాల్లో తీర్పునే రోజులు వస్తాయి కదా ఈ 7 నెలలు కూడా తెలియజేస్తూ మరి కాంగ్రెస్